ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని 9వ నియమం ఆదేశాన్ని చదివి దాని అర్థం తెలుసుకుందాం. నిన్ను చూచినప్పుడు ఇతరులకు పవిత్ర భావము, ప్రేమ, భక్తి రేకెత్తునట్లు నీ జీవిత వ్యవహారములు ఉత్తమమగునట్లు మలచుకొనుము. మన భావన నుండియే మనకు శక్తి కలుగును. ఇది ఎప్పుడగును? మన సృష్టికిని ఈశ్వర సృష్టికిని మధ్య నైసర్గికముగా మధురమగు సమత్వ భావమును మనము సృష్టించుకున్నప్పుడే ఇది సాధ్యమగును. వ్యవహారమును పదమునకు మిగుల విపులమగు అర్థము గలదు. పరతత్వమునకు తరువాత గల విశ్వమునంతయు ఈ పదము ఆవరించుకొనదగు వ్యాపకము గలదై ఉన్నది. పరమేశ్వరుని కార్యములలో సమత్వము గలదు, కానీ అది ఒక ప్రత్యేకార్థంలో మాత్రమే గలదు. అతడు అందరికును సమానముగా వెలుగును, శ్వాసించుటకును గాలి, త్రాగుటకు నీటిని ప్రసాదించును. ఇట్లు ప్రాణికోటి పెరుగుటకును మన ఉనికిని పోషించుటకును అతడెన్నో సృష్టించి ఉన్నాడు. ఇది ఏ ప్రకృతి చర్యల అందలి సమత్వమని చెప్పనగును. మరికొన్ని విషయములలో వాని వ్యవహారము వేరు విధముగా నుండును. అవి ప్రత్యేక విధముగా వర్ణింపబడినవి. మన ఎదుట బంకమట్టి ముద్ద ఉంచినప్పుడు ఆ ముద్దపై మనకు గలుగు అభిమానము కంటెను దానితో చేయబడిన వస్తువుపై మనకు అభిమానము ఎక్కువగా ఉండును. అట్లే మనుష్యుడు తన ప్రవర్తనను సరియగు పద్ధతిలో మార్చుకొని భగవంతుని సమీపించినచో ఆయన దృష్టి వాని విషయములో వేరొక విధముగా ఉండును. అందుచే ఆయన దృష్టిని మనపై కేంద్రీకరించుటకు సహాయపడు విధమున మనము మన ప్రవర్తనను మార్చుకొనవలెను. ఆయన దృష్టి మనపై పడవలెనగా మనము వెలుగును నేరుగా బడయుటకు భూమధ్య రేఖగా వలెను. భగవత్ వ్యవహారం ఇట్లున్నది. మనము దీనిని అనుకరించవలెను. మన ఎడల భగవంతుడు ఎట్టివి చేసెనో ఎట్టివి చేయుచున్నాడో అట్టి వ్యవహారములే మన దైనందిన జీవితంలో మనము చేయవలేను. ప్రకృతి ఎందలి ఈ రహస్యమును గమనించి మనము మన నిత్య జీవితంలో దీనిని ఆచరణ యందు ఉంచవలేను. పైన వివరించిన ప్రకృతి వ్యవహారములు పలు విధముల వ్యక్తీకరింపబడి ఉన్నవి. వస్తువుల ఎందలి వివిధ వర్ణములు దీనికి తార్కాణం. పూదోటలో వికసించిన పుష్పములలో ఒకటి ఎర్రగను, దాని ప్రక్కనే గల మరి ఒక పుష్పము పసుపు లేక నీలముగను ఉండును. ఇట్లు ప్రకృతి వివిధ వర్ణములలో తన ప్రకాశమును వ్యక్తము చేయుచు ప్రతి వస్తువు తన యోగ్యత సామర్థ్యములకు దగిన రీతిని ప్రకృతి శక్తిని స్వీకరించినట్లు చేయును. అనగా ప్రకృతి వాని విషయములో ప్రత్యేక పద్ధతిలో వ్యవహరించును. ఈ విషయము దృష్టిలో ఉంచుకొని మనము ఇతరుల యొక్క అవసరములకు, హక్కులకు అనుగుణముగా మన వ్యవహారములను చక్కబరుచుకొని వానిని ప్రకృతి వ్యవహారములతో తాదాత్మ్యముగా ఉండునట్లు చూచుకొనవలెను. ఈ చర్య దాని ఫలితమునకు నూతనమగు శక్తినిచ్చును. ఇందుచే ప్రజలు మనచే ఆకర్షింపబడుదురు. ఈ వస్తువు సరిగా సమకూర్చినచో మరియు దీని అందలి భాగము ఇతరులకు నిశ్చగించినచో వారి ఆకర్షణ స్వయముగా మీ వైపు వాలును. ఈ ఆకర్షణమునే ప్రీతి ఎందురు. ఇతరుల యోగ్యత నీ దృష్టి అందున్నప్పుడు సామరస్యము పుట్టుట వలన నీలో కలిగిన శక్తి ప్రభావమునకు ఆధీనులైన ఇతరులకు వారి హృదయములందు నీపై ప్రేమ జనించి నీ విషయములో వారు నీకు అనుగుణముగా ప్రవర్తింతురు. ఇక్కడ బాబూజీ గారు ఈ నియమాన్ని ఇచ్చినారు కదా. ఈ నియమాన్ని ఏమన్నా మనం పాలించినట్లయితే జీవితంలోని 90% సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్టే. ఇంకేం సమస్యలు అనేవి చాలా అల్పంగా ఉంటాయి. ఇంకా అంటే మనల్ని చూస్తే వేరే వాళ్ళ హృదయంలో పవిత్ర భావన, ప్రేమ, భక్తి రేకెత్తేటట్లుగా నా జీవిత వ్యవహారం ఉండాలి. అటువంటి ఉత్తమమైనటువంటి జీవిత వ్యవహారాన్ని మనము మలుచుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పుడు ఒక మనిషిని చూస్తే మనకు పవిత్ర భావన వస్తుంది, ప్రేమ వస్తుంది, భక్తి వస్తుంది చెప్పండి. ఎప్పుడైతే ఆ మనిషిలో ఆ ప్రేమ అనేది అందరి పట్ల ఉంది, ఎప్పుడైతే ఆ మనిషి హృదయంలో ఆ పవిత్ర భావన అనేది
ప్రకాశిస్తోంది. ప్రతి ఒక్కళ్ళ పట్ల ఆ పవిత్ర భావన ఉంది. అంతేకాకుండా ఆ భక్తి అనేటువంటి స్థితి అతనిలో ఉంటే అప్పుడు ఆ మనిషిని చూడంగానే అందరికీ అదే భావన హృదయంలో వస్తుంది. ఏ రకంగా బాబూజీ గారిని చూడంగానే మనకు అందరికీ అలా వచ్చేస్తుంది కదా, ఆ రకంగా బాబూజీ గారే దీనికి సాక్షాత్తు ఉదాహరణ. ఎందుకు ఈ రకంగా అంటే మన భావన నుండినే మనకి శక్తి కలుగుతుంది. మనం ఏ రకంగా భావన హృదయంలో పెట్టుకుంటామో అదే భావననే శక్తి మనకు. ఇది ఎప్పుడునో మనం తెలుసుకోవలసినటువంటి విషయం. కాకపోతే ఈ రకంగా ఎప్పుడవుతుంది అంటే మన సృష్టికి ఈశ్వరుని సృష్టికి మధ్య నైసర్గికంగా మధురమైనటువంటి సమత్వభావము మన హృదయంలో సృష్టించుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. అంటే భగవంతుడు ఏ రకంగా సమతాభావాన్ని మనందరి పట్ల చూపిస్తున్నాడో అదే రకంగా మనము కూడా సమతాభావాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళందరి పట్ల చూపించాలి. ఈ వ్యవహారం అనేటువంటి పదం ఏముంది కదా, దీని చాలా పెద్ద విశాలమైనటువంటి అర్థం ఉంది. దీనికి పరతత్వానికి తర్వాత గల ఒక పరిధి ఏముంది కదా, అదే వ్యవహారం అన్నమాట. అది విశ్వాన్నంతాను ఆవరించినటువంటిది. పరమేశ్వరుని యొక్క కార్యం ఏముంది, సమత్వంతో కూడి ఉంది అని చెప్తాం కదా. ఏ రకంగా అంటే అందరికీ చూడండి, వెలుతురు ఒక్కటే సమంగా ఉంది, గాలి అది సమంగా ఉంది, నీరు అది సమానంగానే ఉంది. మరి ఇంక తినడానికి జీవించడానికి ఎన్నో వస్తువుల్ని నిర్మించాడు అందరికీ సరి సమానంగా కదా. ఇది భగవంతుని యొక్క వ్యవహారం. ఇది సమానతని చాటి చెప్తుందన్నమాట. ఇది ప్రకృతి చర్యల లోపల ఉండేటువంటి సమత్వము అని చెప్పచ్చు మనం. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే భగవంతుని వ్యవహారము వేరే విధంగా కూడా ఉంటుంది. ఏ రకంగా అంటే ప్రత్యేక విధంగా వర్ణించబడింది అంటారు బాబూజీ గారు. మన ఎదుట ఒక బంకమట్టి తీసుకున్నాం అనుకోండి, ఇంకా అదే బంకమట్టితో ఇంకొక వస్తువును కూడా చేసాం, ఒక చక్కటి బొమ్మను చేసామనుకోండి. ఇటుపక్క బంకమన్ను ఉంది, ఇక్కడ చక్కటి బొమ్మ ఉంది. మన దృష్టి ఎటుపక్క పోతుంది, ఆ బొమ్మ పట్లనే పోతుంది. బంకమట్టిని ఎవరు చూడరు. కాకపోతే ఆ బొమ్మ దేని నుంచి వచ్చింది, అదే బంకమట్టి నుంచే వచ్చింది. కానీ అది బొమ్మగా రూపుదిద్దుకుంది, అందంగా ఉంది, చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. ఆ రకంగా మనల్ని మనము మలుచుకోవాలి. ఆ భగవంతుని దర్బారులో పోయి మనల్ని మనము అతని ఎదురు ప్రస్తుతపరుచుకొని అతన్ని మన పట్ల ఆకర్షితుడయ్యేట్లుగా చేసుకోవాలన్నమాట. ఆ రకంగా మనల్ని మనము రూపుదిద్దుకోవాలి అని చెప్తున్నారు బాబూజీ గారు. కాబట్టి భగవంతుడు మనకు ఏమేమి చేసినాడో, ఏమేమి ఇచ్చినాడో, ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో అదే రకంగా మనము కూడా దైనందిన జీవితంలో వ్యవహరించాలి. ప్రకృతి లోపల ఒక రహస్యం ఏముంది అంటే నిత్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం ప్రకృతి యొక్క నియమాన్ని. ఏంటి, ప్రకృతి లోపల ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక తోటకి వెళ్ళామనుకోండి, అక్కడ రకరకాల పూలు ఉన్నాయి. ఒకటి ఎర్ర పూలు ఉంటే, ఒకటి పసుపు ఉంది, ఒకటి నీలం రంగు ఉంది, ఇంకోటి ఇంకేదో రంగు ఉంది. రకరకాలు ఉన్నాయి. అన్ని పూలే, అన్ని భగవంతుడి సృష్టి. కాకపోతే దాని దాని యోగ్యత అనుసారం దానికి ఒక రంగు వచ్చింది, దానికి ఒక రూపం వచ్చింది, దానికి ఒక వ్యవహారం ఉంది, దానికి ఒక స్థోమత ఉంది. కాబట్టి ఇక్కడ భగవంతుడి వ్యవహారం ఏమి అని మనము ఆలోచించాలి అంటే అన్నీ భిన్నమైనటువంటిదే. కాకపోతే అక్కడ కూడా సామరస్యం ఉంది, ఏకత్వం ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు చూడండి, ఒక గులాబీ రంగు ఎర్ర గులాబీ తీసుకున్నామంటే ఇంకో ఎర్ర గులాబీ చూస్తే దానికి అప్పుడే తేడా ఉంది. అంతెందుకు, ఆ గులాబీలోనే మనము ఒక రేకుని ఇలా చేసుకుని ఇంకో రేకుని చూడండి, అప్పుడే రంగు వేరే ఉంటుంది. అలాగే మనుషులలో కూడా అందరూ భిన్నమైనటువంటి వాళ్ళే. వాళ్ళ ఒక
యోగ్యతకు తగ్గట్టుగా భగవంతుడు వాళ్ళని రచించినాడు, వాళ్ళకు ఒక స్థానాన్ని ఇచ్చినాడు. కాబట్టి మనము ప్రతి ఒక్కళ్ళతోనూ ఒక సమతాభావముతో వ్యవహరిస్తే, ఎందుకంటే అంతా భగవంతుడి సృష్టి, వాళ్ళ స్థానానికి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవం మనము ఇస్తూ ఆ పవిత్ర భావనతో ప్రతి ఒక్కళ్ళతో మనము మెలుగుతూ పోయామంటే, ప్రేమతో వ్యవహరిస్తూ పోయామంటే, అప్పుడు ఎదుటి వాళ్ళల్లో కూడా అదే భావన మన పట్ల కలుగుతుంది. ఉత్తుని నేను ఏదో నాటకంగా చేస్తే కూడా అది పని చేయదు. అంతేకాకుండా నేను అందరినీ పేర్లు పెడుతుంటాను, తప్పులు కనిపెడుతుంటాను, ఏదో ఒకటి అంటూ ఉంటాను, అందరు నాకు గౌరవం ఇవ్వండి అంటే అది సాధ్యమే లేదు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, అది మనలో ఆ భావన అనేది కలిగి నలుగురి పట్ల మనం ఆ రకంగా ప్రవర్తిస్తేనే వాళ్ళల్లో కూడా ఆ భావన మన పట్ల రేకెత్తుతుంది. కాబట్టి బాబూజీ గారు ఏం చెప్పారంటే, మనలో కలిగినటువంటి శక్తి ప్రభావానికి ఆధీనులైనటువంటి ఇతరులు కూడా వాళ్ళ హృదయంలోన మన పట్ల ప్రేమ అనేది పుట్టి మన ఒక విషయంలో వాళ్ళు అంతే ఆదరంతో వ్యవహరిస్తారన్నమాట. దీనికి నాకు మొన్నటికి కొన్ని రోజులు వెనకల ఒక ఆలోచన వచ్చిందన్నమాట. ఆ ఆలోచన, ఈ విషయం ఇప్పుడు చదువుతుంటే నాకు ఆలోచన మరీ ఇంకొకసారి తట్టిందన్నమాట. ఏంటి అంటే, నాకు ఒక వృక్షం అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ వృక్షం అనగానే ఆ చిత్రము ఏముంది కదా వృక్షంది, మరి దానిలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి అన్నీ ఒక అంశాలు గుర్తొచ్చినాయి నాకు. అన్ని కంటికి ఒక చిత్రంలాగా అంతా కనిపించిందన్నమాట. అప్పుడు నాకు అనిపించింది, ఆ వృక్షంలో ఎన్నో ఆకులు ఉన్నాయి, కానీ ఒక్కటికి ఒక్కటి సమం కాదు, ఒకటికొకటి వేరే వేరే. అన్నీ పచ్చగానే ఉంటాయి, కానీ ఆ పచ్చదనంలోనూ వేరే ఉంది, ఆ ఆకారంలో వేరే ఉంది, అంతా వేరే ఉంది. కానీ అన్ని ఆకులు నిండుకునే ఆ వృక్షం ఎంత పచ్చగా ఎంత చక్కగా కనిపిస్తుందో. మరి ఇంకైతే దానికి రెమ్మలున్నాయి, కొమ్మలున్నాయి, కానీ ఒక్కటి నేరుగా లేవు, అన్నీ సొట్టసొట్టగా ఉన్నాయి, అటు ఇటు తిరుక్కున్నాయి. కానీ ఆ వృక్షానికి అవి ఎంత అందాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆ వృక్షం యొక్క కాండ అది తీసుకోండి, ఎంత మొరుటుగా ఉంది. అసలు అక్కడెక్కడ నున్నగా కానీ బాగా చక్కగా కానీ ఉండేటువంటిది ఏమీ లేదు, అక్కడంతా మొరుటుగా ఉంది అది కాండ, కానీ ఎంత శోభనిస్తుంది అది. ఇంతేకాదు, ఇంకా ఆ వృక్షం లోపల రకరకాలైనటువంటి పక్షులు వచ్చి నివాసం చేస్తున్నాయి. చిన్న చిన్న పక్షులు ఉండొచ్చు, పెద్ద పెద్దవి ఉండొచ్చు, పాములు ఉన్నాయి, విష జంతువులు, అంతేకాకుండా చీమలు ఉన్నాయి, చిన్న చిన్న దోమలు లాంటివి ఉన్నాయి, ఏవో క్రిములు ఉన్నాయి, కీటాలు ఉన్నాయి, నానా రకాలన్నీ వచ్చి నివాసం చేస్తున్నాయి అక్కడ చక్కగా. ఎందుకలా నివాసం చేస్తున్నాయి? అక్కడ వాటికి స్వతంత్రం ఉంది, అక్కడ వాటికే ఆ ప్రకృతి ఏమి నియమించబడింది కదా, ఆ ఒక ప్రకృతి ఒడిలో అవి జీవిస్తున్నాయి అవి. అంతేకాకుండా అంతెందుకు తీసుకోండి, ప్రాణులు, ఆవులు ఎండలో వచ్చినట్టు సేదతీర్చుకోవడానికి ఆ చెట్టు నీడలో ఆగుతాయి. మనుషులు కూడా ఆగుతారు. అంతేకాదు, వాటి కొమ్మల్ని రెమ్మల్ని నరికి వాటిని పొయ్యిలో పెట్టుకోవడమో, ఇంకోటో ఇల్లు కట్టించుకోవడమో, వాకిలు చేయించుకోవడం, ఇలాంటివన్నీ చేస్తాడు మనిషి. తనకి ఏ రకంగా కావాలో ఆ రకంగా ఉపయోగిస్తాడు. పళ్ళు పీక్కుని తింటాడు, పూలుంటే పూలు పీకేస్తాడు, అన్ని రకంగా తనకి ఏమి కావాలి అవసరం అంతా, ఆవశ్యకత అంతా వృక్షంతో తీర్చుకుంటాడనమాట. కానీ చూడండి, ఇన్ని పలు రకాలైనటువంటి ప్రాణిజాలం వచ్చి నివసిస్తోంది, దాని ఒక ఆశ్రయానికి వస్తోంది, దాని నుంచి అన్నీ తీసుకుంటోంది. వృక్షం ఎలా ఉంది? గంభీరంగా ఉంది, స్థిరంగా ఉంది, అచలంగా ఉంది దాని స్థితి. నాకు తక్షణము బాబూజీ గారు గుర్తొచ్చారు. ఏంటంటే, బాబూజీ గారు అలాగే కదా మన బాబూజీ గారు.
ఎంతమంది వచ్చి వెళ్ళేవారు. వాళ్ళ ఒక సాంసారిక జీవితమే తీసుకోండి, వాళ్ళ బంధుబలగాలే తీసుకోండి, ఇంకా అభ్యాసి బంధువులన్నా తీసుకోండి, అందరూ రకరకాలు. అందరూ ఏంటి బాబూజీ గారిని పొందాలి, భగవంతుని పొందాలని వచ్చేవాళ్ళ? లేదు, చూసిపోదాం, ఏదో ముసలోడు ఏదో చెప్తున్నాడు కాసేపు వినిపోదామని కొందరు వస్తే, కొందరు నలుగురు వస్తున్నారు వాళ్ళతో పాటు నాకు కూడా టైం పాస్ అవుతుందని కొందరు వస్తే, కొందరు వచ్చి కొన్ని రోజులు ఆయనతో పాటు ఉండి ఇదేంది విసుగు, ఏంది లేదు అసలు ఇక్కడ చెప్పగా ఉంది, వెళ్ళిపోదాం లేనని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మరీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ వాపసు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎన్ని రకాలు ఆయనకి. అంతేకాకుండా ఆయన ఎదురుగా ఒక మాట ఉంటే వెనకలు ఒక మాటని తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయనకు అపకారం చేసిన వాళ్ళు ఉన్నారు, విష జంతువులు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బాబూజీ గారు అచలమైనటువంటి ఆ స్థిరమైనటువంటి ఆ స్థితిలో ఆ ప్రేమ భావన ఆయన హృదయంలో నుంచి అలాగే పెళ్ళుబికి, అంతేకాకుండా ఆ సమత్వ భావము, ఆ సమతాభావము, ప్రతి ఒక్కళ్ళతో ఆయన చేసేటువంటి వ్యవహారం ఏమనిపించేది అందరికీ, బాబూజీ గారు నన్నే ప్రేమ చేస్తున్నారు, నేను చాలా గొప్ప అని మనిషి ఫీల్ అయిపోయేవాడు. పిచ్చి కాకపోతే మరి. ఎందుకంటే బాబూజీ గారికి అందరూ సమానమే బాబూజీ గారికి, ఎవరు ఎక్కువ లేదు. ఎందుకంటే ఆయన హృదయంలో ఆ పవిత్రత భావన, ఆ ప్రేమ, భక్తి, ఆ సమతా భావన అలాగే విరజిమ్ముతూ ఉండేది అనమాట బయటికి. అదే అందరికీ ఇచ్చేవాళ్ళు, ఆయన పంచేవాళ్ళు. ఒక ఫారిన్ అభ్యాసి బాబూజీ గారిని అడిగారనమాట ఇంటర్వ్యూ చేస్తూ, మీరు అందరికీ ఏమి ఇస్తారు అని, ఏమి ఇస్తున్నారు అని. బాబూజీ గారు చెట్టుకుని ఒకే మాట, 2 నిమిషాలు మౌనం, 1 నిమిషం మౌనం అంతే, చెట్టుకుని ఏం చెప్పారు, లవ్ అన్నారు, ప్రేమ. అప్పుడు ఆయన అన్నారు, అవును, అది మేమందరము అనుభవిస్తున్నాం దాన్ని, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అని అన్నాడు అనమాట. అంటే ఆ ప్రేమను అందరికీ పంచుతున్నారు బాబూజీ గారు. కాబట్టే బాబూజీ గారు అంటే మనందరి హృదయంలో ఆ ప్రేమ అనేది ఉంది. కాబట్టి మిత్రులారా, మన ఆలోచన ఏముంది కదా, అదే మనకు శక్తినిస్తుంది. కాబట్టి ఇతరుల పట్ల మనం ప్రేమతో, గౌరవంతో, ఒక పవిత్రతా భావనతో, అంతేకాకుండా సమతాభావనతో ఎప్పుడైతే మనం చూస్తామో వాళ్ళ హృదయంలో ఈ ఒక భావము ప్రతిబింబిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మన పట్ల అదే భావం వాళ్ళ హృదయంలోకి వస్తుంది. ఈ రకంగా మనము సాధన చేయాలి. ఇది కేవలం బాబూజీ గారి కృప వల్ల జరిగేటువంటిది. కాబట్టి మనం అందరము చాలా ఒక వేదనాపూర్వకమైనటువంటి హృదయంతో బాబూజీ గారిని ప్రార్థించి ఇటువంటి స్థితిని ప్రసాదించమని కోరుకుందాం. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాం. మరికొన్ని విషయాలను వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.